చాలా జెన్యున్గా మాట్లాడారు. దట్స్ నైస్. నేనంటే యాక్చువల్ ఎక్స్పెక్ట్ చేయలేదు. యూనో ఇండస్ట్రీలో ఉన్నారు, ఇన్నేళ్ళు ఉన్నారంటే ఆల్మోస్ట్ 80% తెలుసు ఎలా వర్క్ అవుతుంది ఇక్కడంతా, ఎంతవరకు మాట్లాడాలి, క్యాలిక్యులేటెడ్ మాట్లాడాలి. బట్ యూ స్పోక్ యువర్ హార్ట్ అన్నట్లు మాట్లాడారు. దట్స్ వెరీ నైస్. అండ్ ఆడియన్స్కి చాలా మందికి తెలుసు ఇప్పుడు బయట అసలు ఎట్లుంది ఏముంది అన్నది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టే మాట్లాడారు. అండ్ క్వశ్చన్స్ దే వేర్, I think I'm first time I think I'm being very very honest about what I feel also, because the questions you asked, నువ్వు ఏవైతే అడిగినావో అవన్నీ నాకు ఇట్లా నీకు సడన్గా లైఫ్లో కొన్ని క్వశ్చన్స్ నువ్వే అడుగుతూ ఉంటావు చూడు, అసలు ఏమవుతుంది ఏంటి, లేదా పాజిటివ్ కూడా అయ్యి ఉండొచ్చు, అరే ఎస్ దిస్ ఇస్ ద వన్ అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది కొన్ని ప్రాజెక్ట్స్. సో ఇన్ జనరల్ ఆల్సో లైక్ నాకేమైతే ఆలోచిస్తుంటా నువ్వు అవే అడిగావు. సో ఐ ఫెల్ట్ వెరీ వెరీ అంటే ఐ ఫెల్ట్ లైక్ ఐమ్ టాకింగ్ టు అ ఫ్రెండ్, లైక్ చాలా ఇయర్స్ నుంచి నాకు తెలుసు, షీ నోస్ వాట్ ఐమ్ గోయింగ్ త్రూ అండ్ ఆల్. సో ఐ ఫెల్ట్ వెరీ నైస్. అండ్ శివాత్మికతో కూడా మీరు ఈ మధ్య కల్పిస్తున్నారు, అంతకుముందు అంతా కూడా యూనో మేము యాక్చువల్లీ లాక్డౌన్కి ముందు ఒక సమ్ ఫంక్షన్లో, ఒక అవార్డ్ ఫంక్షన్లో ఇట్లనే శివాత్మిక పక్కన కూర్చున్నా, శివాని ఉన్నారు, సో వాళ్ళిద్దరు ఉన్నారనమాట. సో అప్పుడు ఓకే బ్రో మనం కలుద్దాము. యాక్చువల్లీ మేము టీచ్ ఫర్ చేంజ్లోనే కలిసాం, నాకు అది గుర్తులేదు. ఫలక్నామా ప్యాలెస్లో టీచ్ ఫర్ చేంజ్లో కలిసామంట, నాకు అది గుర్తు కూడా లేదు. అది ఓకే ఫ్యాషన్ పేరేడ్ జరిగింది కదా టీచ్ ఫర్ చేంజ్. ఎగ్జాక్ట్లీ. సో దట్ వాజ్ ఐ థింక్ లాంగ్ బ్యాక్. లాక్డౌన్కి ముందు ఒక అవార్డ్ ఫంక్షన్లో మేము కూర్చున్నాము, తర్వాత కలుద్దాం అనుకున్నాం, అంతే. ఇట్లా చాలామంది అనుకుంటారు కలవరు తర్వాత. సో ఐమ్ లైక్ ఓకే ఫైన్. తర్వాత లాక్డౌన్ అయింది. లాక్డౌన్ టైంలో వీ వర్ ఇన్ టచ్. అప్పుడు బాక్సింగ్ స్టార్ట్ చేసామన్నమాట. వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ భాస్కర్ మాస్టర్ అని వచ్చేవారు, బాక్సింగ్ నేర్పించా. సో నేను అప్పుడు ఏం లేదు కదా పని మనకి, సో లాక్డౌన్ సో బాక్సింగ్ స్టార్ట్ చేసి దెన్ వీ బికేమ్ రియలీ క్లోజ్. అండ్ వాళ్ళు మా ఇంటికి వచ్చారు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. సో అట్లా మేము చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయామన్నమాట. సో అప్పుడు ఇప్పటికి కూడా లైక్ వి మీట్ అండ్ వి చాట్, వి లైక్ ఆబ్వియస్లీ గాసిప్ లాట్, గర్ల్స్ టాక్, సో అవి చేస్తాం. అండ్ కావ్య వచ్చి ఐ థింక్ కావ్య ముందు నుంచే ఉండింది, బట్ ఐ వాజ్ నాట్ దట్ క్లోజ్ టు హర్. కానీ శివాత్మిక వాళ్ళంతా చైల్డ్హుడ్ ఇది అనమాట, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట. సో లాస్ట్ టైం సైమాకి వెళ్ళినప్పుడు అప్పటి నుంచి కావ్య కూడా క్లోజ్ అయిపోయింది. సో మేము నలుగురం ఒక గ్రూప్. సో మేము నలుగురం చాలా రెగ్యులర్గా కలుస్తూ ఉంటాము. జనరల్గా లైక్ అంటే దే నో మీ ఎగ్జాక్ట్లీ లైక్ ఎట్లా అంటే నేను చూస్తే చాలా రిజర్వ్డ్, చాలా ఈ అమ్మాయి అసలు ఏం మాట్లాడదు అని అనుకుంటారు, బట్ వీళ్ళ దగ్గర అట్లా ఏంటి ఇదా అని అంటారు. సో ఐమ్ లైక్ లిటరలీ వెరీ ఫ్రీ, చాలా ఫ్రీగా ఉంటాయి. అంటే నాకు దే వోంట్ జడ్జ్ మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎవరిని జడ్జ్ చేసుకోము, నేను చాలా ఫ్రీగా ఉంటాను వాళ్ళతో. మా సిస్టర్స్తో ఎట్లుంటా అట్లా ఉంటాను నేను అనమాట. సో ఈవెన్ ఆంటీ అంకుల్ కూడా చాలా చాలా ఫ్రీగా ఉంటారు. అండ్ అంత ఫ్యామిలీ లాగా లైక్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా నాకు అప్పడాలు అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇంత డబ్బాలో అప్పడాలు ఎప్పుడు రెడీగా ఉంటాయి, వెళ్ళగానే ఈషా అప్పడాలు కావాలా నీకు అని అడుగుతారు. సో ఎక్కడిస్తారు ఏం చేస్తారు నాకు తెలియదు, కానీ ఓకే నాకైతే అప్పడాలు అంటే చాలా ఇష్టం. కాబట్టి అట్లా కూర్చొని చాలాసేపు మాట్లాడుకుని నైట్ అవుట్ చేస్తాము. సపోజ్ నేను ఏదైనా డిస్కస్ చేయాలన్నా వాళ్ళు ఏమన్నా నాతో డిస్కస్ చేయాలి, లైక్ జనరల్, లైక్ నాట్ జస్ట్ అబౌట్ కెరియర్ అండ్ ఆల్, బట్ జనరల్ టాపిక్స్ గురించి అట్లా మాట్లాడుకుంటాం, జోక్లు వేసుకుంటాం. అంటే ఇట్స్ లైక్ నైస్ సేఫ్ ప్లేస్. అలా ఉండడం కూడా మంచిది కదా. అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీలో ఇంత క్లోజ్ అవుతారు అని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే నేను ఇంత క్లోజ్ ఎవరితో అవ్వలేదు. సో ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ బీన్ 4 or 5 years, ఐ థింక్ 4 years అనుకుంటా. 4 years నుంచి వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్. మేము నలుగురం ఇట్లా డిసైడ్ అయిపోయినా ఓకే ఇంకా పెళ్లి చేసుకుందాం, అందరం ఒక కాలనీలో పక్కపక్కన ఇల్లు తీసుకుందాం. స్కూల్లో అలా మాట్లాడుకునే వాళ్ళం. ఎగ్జాక్ట్లీ. సో పెళ్ళి అయినా అవ్వకపోయినా పక్కపక్కన ఇల్లు తీసుకొని ఎంజాయ్ చేద్దాం. కొన్ని ఇన్స్టాగ్రామ్లో మాదొక గ్రూప్ ఉంటుంది అనమాట. సో కొన్ని రీల్స్ మేము అన్ని షేర్ చేసుకుంటూ ఉంటాం. అందులో కొన్ని రీల్స్ ఉంటాయి పాత బాగా ముసలోళ్ళు అయిపోయి ట్రిప్కి వెళ్తారు, గర్ల్స్ ట్రిప్. ఎగ్జాక్ట్లీ. సో అట్లా వెళ్దాము, ఇట్లా ప్లాన్ చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మేము ట్రిప్ ప్లాన్ చేసుకుంటామా, ఒక 1-2 days ఎక్సైట్ అవుతాం, థర్డ్ డే ఎవరేం మాట్లాడరు దాని గురించి. సో మేము అనుకుంటాం, మేము ప్లాన్ చేస్తాం, కావ్య వెళ్ళి వచ్చేస్తుంది వేరే ఫ్రెండ్స్తో, అది వెళ్ళేసి వచ్చేస్తుంది. మీరు ఎలాగో రారు, నేను వెళ్ళేసి వచ్చేస్తా అంటది. సో కానీ వెళ్తాం, కానీ అంటే ఇయర్లో ఒక 1 time or 2 times అట్లా మేము విల్ గో హాలిడేస్కి. అలా ఉండడం కూడా ప్లానింగ్, అది బెస్ట్ థింగ్ కదా. యు గెట్ దట్ స్పేస్.
Yeah, we get that space and we'll just be I'll just be myself వాళ్ళతో ఉన్నప్పుడు. And అదే అంతే సేఫ్ స్పేస్ ఐ వుడ్ సే. దట్స్ నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఈషా. థ్యాంక్ యూ ఫర్ Thank కమింగ్. you. అండ్ ఐ విష్, నేను ప్రతి తెలుగు యాక్టర్ వచ్చిన వాళ్ళందరికీ చెప్తాను, మేల్ అండ్ ఫీమేల్ తేడా లేకుండా యూనో ఆల్ ద వెరీ బెస్ట్. అంటే హార్ట్ఫుల్గా చెప్తాను అనమాట. రావాలి తెలుగు వాళ్ళు, రావాలి తెలుగు మాట్లాడే వాళ్ళు వినాలి, సినిమాల్లో తెలుగు బాగా ఇంకా వినిపించాలి అని. సో ఐ విషింగ్ ద సేమ్. ఆల్ ద వెరీ బెస్ట్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి కూడా. Thank you and all the very best, Harshini. I know where you came from and you're actually ఇప్పుడు parallel-గా రెండు చేసిన. I'm so proud of you and thank you for having me. థ్యాంక్ యూ.